రాముగారు వచ్చారు. ఇలా ఆయన భరతుడితో ఆంజనేయ స్వామి చెప్తున్నాడు, ప్రియమాఖ్యామితే దేవా, ఓ దేవా, ఓ భరత, నేను నీకు మంచి ప్రియమైనటువంటి శుభవార్త చెప్పబోతున్నాను, విను. శోకం త్యజ సుదారుణం, నువ్వు ఇంత సుదారుణమైనటువంటి శోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఇది వదిలిపెట్టు. అస్మిన్ ముహూర్తే భ్రాత్రాత్వం రామేణ సహసంగతః, ఇప్పుడే అస్మిన్ ముహూర్తే, ఇప్పుడు ఈ ముహూర్తంలోనే భ్రాత్ర తన యొక్క తమ్ముడితో, అంటే భ్రాత అంటే తమ్ముడని అన్నాడు, సోదరుడు. భ్రాత్ర అంటే సోదరునితో అని అర్థం. ఈ భ్రాత్ర త్వం రామేణ, ఎవరమ్మా? ఓ ఓకే, రాముడితో సహా వస్తున్నాడు, అంటే లక్ష్మణుడితో సహా రాముడు వస్తున్నాడు అని చెప్పాడు. సమరే రావణం హత్వా రామః సీతామవాప్య చ, రావణుణ్ణి సమరంలో హతం చేసి సీతాదేవిని తీసుకొని ఉపయాతి సమృద్ధార్థః సీతః సహ లక్ష్మణః, సీతాదేవితోటి లక్ష్మణస్వామితో సహా ఆయన వస్తున్నాడు. ఏవముక్తో మహాతేజ భరతో హర్షమూర్ఛితః, ఈ మాట చెప్పగానే భరతుడు హర్షంతో ఆనందంతో మూర్ఛపోయి పపాత భువి చ అస్వస్థః కైకేయి ప్రియనందనః, కైకేయి యొక్క ప్రియనందనుడైనటువంటి ఆ భరతుడు ఆ అత్యంత ఆనందకరమైనటువంటి ఈ వార్త వినగానే ఒకసారి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆలింగ్య భరత శీఘ్రం మారుతిం ప్రియవాదినం, ఒక్కసారిగా లేచి ఆ ఆలింగనం చేసుకున్నట్ట ఆ మారుతిని, ఆ ఆంజనేయ స్వామిని ఆ భరతుడు ఆలింగనం చేసుకున్నాడు. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావయ్యా, ఆనందజైర్ అశ్రుజలై శిషేచ భరత కపిం, అసలు తన కళలోంచి ఆనందాశ్రువులు పొంగి పొరలుతున్నాయిట ఈయన మీదకి, ఈ ఆంజనేయ స్వామి మీదకి. దేవో వా మానుష, నువ్వు దేవుడివా, వా మానుషో వా, నువ్వు మనిషివా, త్వం అనుక్రోశాదిహాగత, నీవు వలన నా దుఃఖమంతా తొలగిపోయిందయ్యా, ఇంతటి ప్రియమైనటువంటి ప్రియాఖ్యానస్య తే సౌమ్య దదామి బ్రువత ప్రియం, నువ్వు నాకు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రియమైనటువంటి వార్త ఉన్నదే, దీనికోసం నీకు ఇష్టమైనది ఏదైనా అడుగు, ఇచ్చేస్తాను. గవాం శతసహస్రం చ, నీకు 1,00,000 గోవులు కావాలా, గ్రామాణం చ శతం వరం, గొప్ప గ్రామాలు 100 గ్రామాలు ఇచ్చేనా, సర్వాభరణ సంపన్న ముగ్ధా కన్యాస్తు షోడశః, ఓ 16 మంది అత్యద్భుతమైనటువంటి సర్వాభరణ సంపన్నులైనటువంటి ఒక 16 మంది కన్యల్ని నీకు ఇవ్వమంటావా, ఏది ప్రియం చెప్పు, నీకు ఏది కావాలో చెప్పు అని మారుతికి ఇలా చెప్పాడు. ఇక మళ్ళీ ఏవం ఉక్త్వా పునః ప్రాహ భరతో మారుతాత్మజం బహూనిమాని వర్షాని గతస్య సుమహద్వనం, ఇంకా ఈ ఘోరమైనటువంటి అడవులకు వెళ్ళాడు కదా నా స్వామి, ఇన్ని సంవత్సరాల తర్వాత నా యొక్క ప్రభువు యొక్క ప్రియ సమాచారాన్ని నేను ఇన్నాళ్ళకి నేను వింటున్నాను. ఆహా, నేను ఇంతకుముందు విన్నాను, బ్రతికి ఉంటే 100 ఏళ్ల తర్వాత అయినా సరే ప్రియ సమాచారం వెనుపిడి పొందుతుంది, తర్వాత ఆనందం, మన మనుష్యుడు ఆనందం పొందుతాడు అనేటువంటి విషయం
నాకు ఇంతకు ముందు విన్నాను కానీ ఇప్పుడు నాకు నిజం అనిపిస్తున్నది. నిజమే కదా, ఇప్పుడు అది ఆ లోకోక్తి ఇప్పుడు నిజమైంది. నీకు శుభమగుగాక. ఏతి జీవంతమానందో నరం వర్షశతాన్మపి, అదే ఇప్పుడు నేను చెప్పినదే. శతాదపి రాఘవస్య హరీణాం చ కథమాసీత్ ఆసీత్ సమాగమ. సరే కానీ అసలు రాఘవుడు హరినాం అంటే వానరులతోటి ఎలా సమాగమం అయ్యాడు అది చెప్పు, ఇది నాకు అర్థం కాలేదు అన్నాడు. తత్వమాఖ్యాహి భద్రం తే విశ్వసేయం వచస్త్వయా వచస్తవా ఏమముక్తో అథ హనుమాన్ భరతేన మహాత్మనా. అప్పుడు భరతుడికి హనుమంతుడు అసలు మొత్తం ఎప్పటి నుంచి ఎలా కలిగిందో వాళ్ళిద్దరికీ ఆ ఋష్యముఖం మీద వాళ్ళు ఉండటం, వాళ్ళకి రాముడు లక్ష్మణుడు ఇట్లా నడిచి రావడం, వస్తూ ఉంటే ఇతని అడగటం, సుగ్రీవుడు భయపడిపోవడం, ఈ వార్త ఇవన్నీ జరిగినవన్నీ కూడా సవిస్తరంగా చెప్పాడు ఆంజనేయుడు. చెప్పి అత్యంత ఆనందం కలిగించాడు. అచక్షే అథ రామస్య చరితం కృత్స్నశః క్రమాత్ శ్రుత్వా తు పరమానందం భరతో మారుతాత్మజాత్ ఆజ్ఞాపయచ్చతృహణం ముదాయుక్తం ముదాన్వితః దైవతయాని చ యావంతి నగరే రఘునందన. ఇహ ఇంకేముంది, వచ్చేసినట్లే కదా. ఇంకా అస్మిన్ ముహూర్తే అన్నాడు, ఏ క్షణంలోనే వస్తున్నాడు అని అనగానే వెంటనే శత్రుఘ్నుడితో ఇట్లా ఆజ్ఞాపించాడు. ఆనంద పరవశంతో అయిపోయి, ఓ రఘునందన, శత్రుఘ్నుడు కూడా రఘునందనుడే కదా, ఓ నగరంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని దేవాలయాలు ఉన్నాయో వాటన్నిట్లోనూ పూజ చేయించు. అన్నిట్లోనూ నానా ఉపహార బలులు ఉంటాయి. బలులు అంటే ఏమిటి, ఇట్లా మేకల్ని వాటిని కోయడం కాదు, మంచి మంచి ఉపహారాలు ఇవ్వటం అన్నమాట. అవన్నీ చేసి దాన్ని ఏమంటారు, పులిహోర, చక్కెర పొంగలి, ఇట్లాంటివన్నీ వీటన్నిటిని కూడా బలులనే అంటారు. ఇవన్నీ రవ్వ లడ్లు ఇవన్నీ తయారు చేసి పెట్టండి. నానా ఉపహారాలు అవి చేయాలి. చేసి వాళ్ళందరితో ఆ దేవతలందరినీ పూజించండి. ఇంకా సూతులు ఉంటారు, వైతాళికులు ఉంటారు, వీళ్ళందరినీ మాగధులు ఉంటారు, వీళ్ళందరి చేత పొగడ్తలు రావాలి. తర్వాత వారకాంతలు అంటే వేశ్యలు, వాళ్ళు అంటే ఇప్పుడు మనం అనుకునేటటువంటి జండాలంగా ఈ వేశ్యలు కారు. ఇక్కడ స్త్రీలని, అద్భుతమైనటువంటి నాట్య స్త్రీలు, దేవాలయాల్లో దేవతల కోసం నియోగించబడినటువంటి అద్భుతమైనటువంటి స్త్రీలు ఉండేవారు. వాళ్ళు ఆ వారకాంతలు వందలాదిగా ఈ సంఘములై బయలుదేరుతారు. ఎందుకుని, వచ్చేది కూడా దేవుడే కాబట్టి. ఇంకా రాజభార్యలు అంటే ఎవరు, తల్లులు. వీళ్ళ తల్లులు ముగ్గురున్నారే, ముగ్గురే కాదు ఇంకా ఎంతోమంది ఉన్నారు రాజభార్యలు. దశరథ మహారాజు యొక్క భార్యలు ఈ ముగ్గురే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు అమాత్యులు, గజ దురగ పదాతి దళాలు, ఇవన్నీ, ఇంకా బ్రాహ్మణులు, పౌరులు, ఈ రాముడి రాక కోసం ఎదురు చూస్తున్నట్లు వచ్చినటువంటి చాలామంది రాజులు, వీళ్ళందరూ చంద్రమండల సంకాశుడైనటువంటి, అంటే చంద్రమండల సంకాశుడు అంటే చంద్రుడితో సమానంగా అత్యద్భుతమైనటువంటి వెన్నెలలు కురిపిస్తూ అంత కాంతితో అంత ప్రకాశంతో ఉన్నటువంటి ఆ శ్రీ రామచంద్రమూర్తిని చూడటానికి ఇప్పుడే వీళ్ళందరూ బయలుదేరుదుగాక. భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నో పరిచోదితాః అలంచకృశ్చ నగరీం ముక్తారత్నమయోజ్వలై. ఈ శత్రుఘ్నుడి యొక్క ఈ ఆజ్ఞ మేరకి నగరాన్ని అందరూ అలంకరించారు. ముత్యాలు, రత్నాలు పొదిగినటువంటి తోరణాలు ఉన్నాయి కదా, వీటన్నిటితోటి చిత్ర విచిత్రమైనటువంటి పతాకాలన్నిటితోటి ఆ తోరణాల్ని అలంకరించాడు. రథం నిర్యాంతి కుందశ సర్వే
రామదర్శన లాలసా హయానాం శతసాహస్రం గజానాం అయుతం తథా. ఇంకా 1,00,000 గుర్రాలు, 1,00,000 గుర్రాలు, గజానాం అయుతం అంటే 10,000 గజాలు. ఇవన్నిటితోటి ఆయనకి స్వాగతం పలకడానికి అనమాట. నిర్యాంతి వృందశ సర్వే రామదర్శన లాలస. రామదర్శనం కోసం లాలసంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ ఈ ఈ చేయడానికి ఇవన్నీ కూడా వచ్చినాయి. గుంపులు గుంపులుగా బయలుదేరి ముందుకు వచ్చినాయి. ఇంకా ఐశ్వర్య సూచకాలైనటువంటి ఎన్నో వస్తువులని తీసుకొని ఎలా వస్తున్నాయి. తతస్తు శిబికారూఢ నిర్యయో రాజయోచితః భరతః పాదుకేన్యస్య శిరస్యేవ కృతాంజలిః. ఈ పల్లకీల్లో రాణివాసం కదిలింది. భరతుడు పాదుకల్ని శిరస్సు మీద ధరించి కృతాంజలి అయి అంటే అంజలి ఘటించి శత్రుఘ్నుడు తోడు రాగా పాదచారి అయి బయలుదేరాడు. నందిగ్రామంలో అక్కడ ఉన్నారు కదా, ఇంకా వస్తున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంకా ఏం కనిపిస్తున్నది? శత్రుఘ్న సహితో రామం పాదచారేణ నిర్యయం తదైవ దృశ్యతే దూరాత్ విమానం చంద్ర సన్నిభం. చంద్ర సన్నిభమైనటువంటి ఆ విమానం, ఆ పుష్పక విమానం అదిగో అని దూరంగా అక్కడ ఆకాశం నుంచి కనిపిస్తున్నది. శత్రుఘ్న సహితుడై ఈయన పాదచారి అయి వెళ్తున్నప్పుడు పుష్పకం సూర్య సంకాశం మనసా బ్రహ్మ నిర్మితం. అది దూరంగా ఉన్నప్పుడు అది ఎలా ఉంది? చంద్ర సన్నిభం, చంద్రుడిలా కనిపించింది. దగ్గరికి వచ్చేసింది కదా, పుష్పకం సూర్య సంకాశం. ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క తేజస్సుతోటి కనిపిస్తున్నది. మనసా బ్రహ్మ నిర్మితం, బ్రహ్మచేత నిర్మింపబడినటువంటిది. నిర్మించాడు అంటే ఏంటి? సంకల్పంతో జరిగింది అన్నమాట. అది ఏతస్మిన్ భ్రాతరౌ వీరౌ వైదేహ్యా రామ లక్ష్మణౌ. ఇంకా వీళ్ళందరూ కనిపిస్తున్నారు లోపల. ఇదిగో ఇదిగో వచ్చేస్తున్నారు. ఈ విమానంలోనే జానకి సహితంగా నీ సోదరులు అయినటువంటి రామలక్ష్మణుడు, ఈ కపిరాజు సుగ్రీవుడు, ఈ మంత్రులతో ఈ విభీషణుడు, వీళ్ళందరూ కనబడుతున్నారు. చూశారా? అడుగో అడుగో అడుగో. సుగ్రీవస్య కపిశ్రేష్ఠో మంత్రిభిశ్చ విభీషణ దృశ్యతే పశ్యత జన ఇత్యాహ పవనాత్మజ. అయ్యో, పవనాత్మజుడు కూడా కనిపిస్తున్నాడు ఇక్కడ. తతో హర్ష సముద్భూతో నిస్వనో దివమస్పృశత్. చూసారా? స్త్రీ బాల యువ వృద్ధానాం రామో అయమితి కీర్తనాత్. రామ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకుంటూ ఈ స్త్రీ బాల యువ వృద్ధులు అందరూ కలిగి కూడా ఈ రాముణ్ణి స్మరిస్తూ కీర్తిస్తూ ముందుకు వచ్చేశాడు. అలా వచ్చేస్తుంటే స్మరిస్తుంటే ఆ ధ్వని ఆకాశం దాకా పాకిందిట. రథకుంజరవాజిస్థా అవతీర్య మహీం గతాః దదృశుస్తే విమానస్థాం జనాః సోమం ఇవాంబరే. ఇక ఈ వీళ్ళందరూ చూస్తుంటే అందరూ ఈ హస్తి అంటే ఏనుగు, ఈ ఏనుగుల నుంచి కిందకి దిగారు, అశ్వాల నుంచి కిందకి దిగారు. ఇవన్నీ నేల మీద నిలిచి ఆకాశంలో చంద్రుడిలాగా ఉన్నటువంటి ఆ విమానం ప్రాంజలిర్భరతో భూత్వా ప్రహృష్టో రాఘవోన్ముఖః తతో విమానాగ్రగతం భరతో రాఘవం ముదా. భరతుడు ఇంకా ఎంతో సంతోషంతో రాఘవుడికి ఎదురేగాడు. ఈ ఎదురేగానే విమానానికి ఎదురు వెళ్ళినటువంటి భరతుడిని ఆ రాఘవుడికి ఎంతో సంతోషం కదా, ఎన్నాళ్ళకి చూశాడు ఆయన. ఆ సంతోషంతో ఇప్పుడు ఈయన విమానంలో పైన ఉన్నాడు కదా, ఉన్నప్పుడు అంటే మేరువు మీద ఉన్నటువంటి ఎవరు మేరు పర్వతం మీద సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడిలాగానే ఉన్నటువంటి ఆ రాఘవుడికి ఈయన కింద వినయంతో నమస్కరించాడు భరతుడు. తర్వాత అప్పుడు రాముడు ఆజ్ఞ ఇచ్చాడు విమానాన్ని కిందకి దింపమని. వనన్
ననందే ప్రణతో రామం మేరుస్థవ ఇవ భాస్కరం తతో రామభ్యా అనుజ్ఞాతం విమానం అపతద్భువి ఆరోపిత విమానం తద్భరత సానుజస్తదా రామమాసాద్య ముదిత పునరేవాభ్యవాదయత్. ఇక అప్పుడు భరతుడు, అది ఎప్పుడైతే ఇది కిందకి దిగిందో, భరతుడు శత్రుఘ్నుడు పైకెక్కారు. పైకెక్కి ఆ విమానాన్ని ఎక్కి రాముణ్ణి చేరి సంతోషంగా మళ్ళీ నమస్కరించారు. కింద నుంచి నమస్కారం చేయడం కాదు, అక్కడ రాముణ్ణి దగ్గరగా చూసి పక్కనే కూర్చుని నమస్కారం చేశారు. తాళకి సముత్థాప్య చిరాదృష్టం భరతం రఘునందన భ్రాతరం స్వాంక ఆరోగ్య మురాం తాం పరిష్యస్వజే. ఆహా, ఆ భరతుణ్ణి ఏ చిరాదృష్టం, ఎన్నాళ్ళకో చూసినటువంటి ఆ భరతం రఘునందనుడైనటువంటి భరతుణ్ణి భ్రాతరం స్వాంక తన యొక్క తన యొక్క తొడ మీద ఆరోగ్యం కూర్చోబెట్టుకున్నాడు. ఎంతో సంతోషంతో పరిసజ్వజే, ఎంతో సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. తతో లక్ష్మణం ఆసాద్య వైదేహీం నామ కీర్తయన్ అభ్యనాదయత ప్రీతో భరత ప్రేమ విహ్వల. ఇట్లా చిరకాలానికి కనిపించినటువంటి భరతుణ్ణి సోదరుడు రాముడు లేవదీసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆనందంతో కౌగిలించుకొని, తర్వాత ఇక ఈ భరతుడు లక్ష్మణుని చెందికి వెళ్ళాడు. తర్వాత సీతాదేవికి చెప్పుకొని నేను భరతుణ్ణి అని తన యొక్క పేరు చెప్పుకొని నమస్కరించాడు. ప్రేమభావం, ఆ భక్తిభావం ఉప్పొంగగా భరతుడు నమస్కరించాడు. ఇంకా సుగ్రీవం జాంబవంతం చ యువరాజం తథాంగదం మహీంద్రద్వివిధ నీలాంశ్చ వృషభం చైవ స్వసజే. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళని కలుసుకొని కౌగిలించుకున్నాడు. తుషేణం నలం చైవ గవాక్షం గంధమాదనం శరభం పనసం చైవ భరత పరిషత్స్వజే. ఒక్కొక్కళ్ళని పేరుగా సుషేణుణ్ణి, నలుణ్ణి, గవాక్షుణ్ణి, గంధమాదనుణ్ణి, శరభుణ్ణి, పనసుణ్ణి, సుగ్రీవుణ్ణి, జాంబవంతుని, అంగదుణ్ణి, మైందుణ్ణి, ద్వివిధుణ్ణి, నీలుణ్ణి, ఋషభుణ్ణి అందరినీ వెళ్ళి ఒక్కొక్కళ్ళని కౌగలించుకొని సంతోషంతో సర్వేతే మానుషం రూపం, వీళ్ళందరూ ఇట్లా ఉన్నవాళ్ళు ఆ మానుష రూపంలోకి వచ్చి, ఆ వానరులు కదా వీళ్ళందరూ మానుష రూపంలోకి వచ్చి కృత్వా భరతమాదృత, ఆ భరతుడి చేత ఆదరం పొందారు. పప్రత్సు కుశలం సౌమ్య ప్రహృష్టాశ్చ ప్లవంగమా. ఒకళ్ళకొకళ్ళు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. భరతుడు భక్తితో అంటున్నాడు, అతః సుగ్రీవం ఆలింగ్య భరతః ప్రాహ భక్తితః త్వత్సహాయేన రామస్య జయో అభూదు రావణో హతః. నీ యొక్క సహాయం వల్లనే కదయ్యా ఈ రాముడు జయాన్ని సాధించాడు, ఆ రావణుడు హతమార్గాడు. కాబట్టి నీవు మా నలుగురికి 5వ సోదరుడివి. సుగ్రీవుడు ఈ నలుగురితో పాటు 5వ వాడయ్యాడు అని శత్రు అని అనగానే త్వం అస్మాకం చతుర్థాం తు భ్రాత సుగ్రీవ పంచమః శత్రుఘ్నశ్చ తదా రామం అభివాద్య స లక్ష్మణం. తర్వాత శత్రుఘ్నుడు కూడా రామలక్ష్మణునికి నమస్కారం చేశాడు. వినయంతో సీతాదేవి యొక్క చరణాలకి నమస్కారం చేశాడు. ఇక ఎంతో బాధతో ఉన్నటువంటి, వివర్ణమైపోయినటువంటి ముఖం కలిగినటువంటి, ఆ శోక పరితప్తురాలైనటువంటి తన యొక్క తల్లిని ఉంది కదా, ఆ తల్లిని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయన వినీతమైనటువంటి భావంతో ఆవిడ యొక్క చరణాన్ని స్పృశించి కౌసల్యమాతకి ఆవిడ యొక్క మనస్సుకి స్వస్థత, ప్రసన్నత చేకూర్చాడు. అలాగే కైకేయి, సుమిత్ర, ఇతర మాతలకు కూడా నమస్కారం చేశాడు. ఇన్నాళ్ళుగా తను బాగా పూజించినటువంటి రామపాదుకల్ని భరతుడు రాముడి పాదాలకి భక్తియుక్తుడై తొడిగాడు.
ఈ విన్నాళ్ళకి రాముడికి మళ్ళీ తన యొక్క పాదుక తిరిగి వచ్చేసినాయి. ప్రభు ఇప్పుడు అంటున్నాడు, ఉషా నిన్ను అడిగావు కదా నువ్వు, దేశుడు, ప్రభు న్యాసరూపముగా ఉంచబడినటువంటి రాజ్యమును నీవు స్వీకరింపుము. నీవు నా దగ్గర ఉంచావు, అదే నువ్వు మళ్ళీ తిరిగి తీసేసుకో. రాజ్యమే తన్యాసభూతం మయా నిర్యాతితం తవ అద్యమే సఫలం జన్మ ఫలితో మే మనోరథ. ఇంకా నువ్వు ఈ రాటికి నువ్వు తిరిగి అయోధ్యకు వచ్చినందువలన నా యొక్క జన్మ ఇవాళే సఫలమైంది, నా మనోరథం ఈడేరింది. నీ తేజస్సు చేత ఈ కోశాగారం, ధాన్యాగారం, తర్వాత స్కంధావారం ఇవన్నీ 10 రెట్లు అయినాయి అని ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం ఏ పరిస్థితిలో ఉన్నదో కూడా చెప్పాడు. యత్ పశ్యామి సమాయాతమయోధ్యాం త్వామహం ప్రభో కోష్ఠాగారం బలం కోశం కృతం దశగుణం మయా త్వత్తేజసా జగన్నాథ పాలయస్వపురం స్వకం. ఇంకా నువ్వు నీ యొక్క రాజ్యాన్ని నువ్వు పాలించుకో, నీ పురాన్ని నువ్వు పాలించుకో. పాలయస్వపురం స్వకం, నీవే చేసుకో. ఇది బ్రువాణ భరతం దృష్ట్వా సర్వే కపీశ్వరా. ఈ అందరినీ చూసి ఇట్లా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి భరతుడిని చూసి మిగిలిన ఈ కపులందరూ ఉన్నారే, హరీశ్వరుడు, సుగ్రీవుడు, మిగిలిన వాళ్ళందరూ ఎంతో గొప్పగా వాళ్ళందరికీ కళ్ళలో నీళ్లు నిండి సంతోషంతో అతన్ని ప్రశంసించారు. ఇక్కడ రాముడు కూడా ఆనంద తరంగితమైనటువంటి ఆ హృదయంతో ఆయన భరతుడుని ఆయన ఇంకా తన యొక్క అంకంలోనే, తన తోడులోనే కూర్చోబెట్టుకుని ఉన్నాడు. అంటే అంత దగ్గర పెట్టుకుని ఉన్నాడు. అదే విమానం మీద భరతాశ్రమానికి వెళ్ళాడు. భరతుడికి ఒక ఆశ్రమం ఉంది కదా, భరతుడు అప్పటిదాకా ఒక చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ విమానం నుంచి ఈయన నేల మీదకి దిగాడు. అప్పుడు అందరూ దిగిన తర్వాత అబ్రవీత్ పుష్పకం దేవో గచ్చ వైశ్రవణం సహా. వెళ్ళు ఓ పుష్పక విమానమా, నీవు కుబేరుని దగ్గరికి వెళ్ళిపో, నేను అనుమతిస్తున్నాను. అనుగచ్చానుజానామి కుబేరం ధనపాలకుడైనటువంటి కుబేరుడికి దగ్గరికి నువ్వు వెళ్ళటానికి నేను నీకు అనుమతిస్తున్నాను. రామో వసిష్ఠస్య గురోః పదాంబుజం నత్వా యథా దేవగురో శతక్రతుః దత్వా మహార్హాసనముత్తమం గురో వృషా వివేశాథ గురో సమీపతః. ఇక్కడ గురువు గారిని ఎలా నమస్కారం చేయాలి, ఏం చేయాలి అనేది ఇక్కడ రాముడు మనకి చూపిస్తున్నాడు. ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించినట్లుగా రాముడు వశిష్ఠుడికి నమస్కరించాడు. గురువునికి మహా గొప్పదైనటువంటి అర్హమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి ఆయనను కూర్చోబెట్టి అప్పుడు తను గురువు దగ్గర సమీపంలోనే నేల మీద కూర్చున్నాడు. ఇది రాముడు తన యొక్క గురువుకి ఇచ్చినటువంటి ఇది గౌరవం. దీంతో యుద్ధకాండలో అడగానమ్మా, ఎవరన్నా అడగ